మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017న మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరి 9న ముగిసిన సందర్భంగా నిర్మించిన విజయ స్తూపం సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు స్తూపం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమే దీనికి కారణమని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించిన రోజు మరి ఇచ్చాపురంలో సుమారు 6 సంవత్సరాల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ పాదయాత్రలో కొన్ని వేల అడుగులు వేసి ఎంతోమంది హృదయాల్లో చిరస్థాయి నివాసం ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రత్యేకంగా మరి మేమందరం కూడా మళ్ళీ జగనన్న రావాలి అని చెప్పి మేమందరం కూడా ఆయన కోసం మద్దతు పలకడానికి ఈరోజు మేము ఇక్కడ వేడుక చేసుకుంటున్నాము. నిజంగా చాలా బాధాకరం. ఇటీవల మనకు చూసాము, నిన్న వైకుంఠ ఏకాదశి కోసము మరి తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడ టికెట్ల కోసం తొక్కిసలాట్లో నిజంగా 6 చనిపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియచేస్తూ మరి ఇది పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వైఫల్యం అనే చెప్పాలి. భద్రత కానివ్వండి, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. మరి ఇది పూర్తిగా వాళ్ళ వైఫల్యము. ఏం చెప్తామండి, పూర్తి స్థాయిలో మరి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలని మేమందరం కోరుకుంటూ టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము.